ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని రిమ్స్ రోడ్డు నుండి పుట్లంపల్లె గ్రామానికి చెరువుకట్ట మీదుగా నిర్మించే తారు రోడ్డు కోసం నంద్యాలం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పుట్లంపల్లి టీడీపీ నాయకులు బుర్రి రెడ్డయ్య యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పుట్లంపల్లి గ్రామానికి అప్రోచ్ రోడ్డు కోసం 1,35,00,000 రూపాయలతో 2.2 కిలోమీటర్ల యొక్క రోడ్డు కోసం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పుట్లంపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఒక అప్రోచ్ రోడ్డు లేకుండా వదిలేసినారు. గ్రామం నుంచి పెద్ద ఎత్తున గ్రామాలలో స్థానికులు వచ్చి చెప్పడం, దాని మీద ఆర్మీ కదమ్మా ఇరిగేషన్, ఈ బండి మీద వేసే రోడ్డుకి ఇరిగేషన్ దగ్గర నుంచి నిధులు సమీకరించుకొని ఇక్కడి నుంచి పుట్లంపల్లికి ఒక అప్రోచ్ రోడ్డు దాదాపు 1,30,00,000తో తొందరలో ఈ వర్క్ కూడా అయిపోతుంది. పుట్లంపల్లి వాళ్ళు పక్కకి రిమ్స్ కానీ కనుక్కోవాలంటే ఈ రోడ్డు మీద తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగనే స్థానికులు కూడా వాకింగ్ చేయడానికి కూడా దాదాపు 2.2 కిలోమీటర్లు మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రజలు వాకింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. దానికి కూడా మేము ఆలోచించినాము. ప్రజల ఆరోగ్యమే మనం ముఖ్యంగా తీసుకొని పోవాలి భవిష్యత్తులో అని చెప్పేసి రాబో కాలంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెరువులను కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం. వాటి సంబంధంగా కూడా ఈ మధ్యనే చూస్తారు అక్కిరిపల్లి చెరువు కూడా చాలా అధ్వానంగా తయారైతే దాన్ని కూడా క్లీన్ చేయించినాము. మొన్ననే కార్యక్రమం చెప్పేసి దాన్ని కూడా ఆధునీకరణ చేసేసి తిరుపతి చెరువులు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడము, ఆ పక్కన పరిసరాలు శుభ్రం చేసేసి దాన్ని కూడా శుద్ధీకరణ చేయడం అనేది మేము ఫండ్స్ ఒకటే ప్రాబ్లం. కలెక్టర్ గారి నుంచి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా కడపలో అభివృద్ధి కార్యక్రమాలే మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా కడప నియోజకవర్గంలో గత 20 ఏళ్ళుగా జరగనటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు గెలిచిన వెంటనే కడప నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి అన్ని ఏరియాలను ప్రత్యేకంగా దృష్టి సారించి ఈరోజు అందులో భాగంగా పుట్లంపల్లె గ్రామానికి 1,30,00,000తో ఇరిగేషన్ వారితో బీటీ రోడ్డు వేయడం జరుగుతున్నది. ఇదే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కట్ట కూడా చాలా 3 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి కట్టను 7 మీటర్లుగా పొడిగించి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతో ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఇది ఒక వెడల్పుగా ఉండాలని చెప్పి ఆయన చేసినటువంటి అభివృద్ధి 7 మీటర్లు పెట్టి ఈరోజు దీనిపైన బీటీ రోడ్డు వేయడం. ఈ పుట్లంపల్లె గ్రామవాసిగా, ఈ డివిజన్ ఇన్ఛార్జిగా మా డివిజన్కి దాదాపు 4 కోట్ల రూపాయలు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో ఇది ఒక మొదటి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.